కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆ కార్యకర్తలు పండుగలు పబ్బాలు లేకుండా జైలుకు పంపిన మూర్ఖుడు కేసీఆర్. దసరాప్పుడు నల్గొండలు వేరు, వినాయక చవితికి వరంగల్ వేరు. ఇలా బీఆర్ఎస్ పార్టీ మెడలు వంచింది. మేము ఇబ్బంది పడ్డది మా కార్యకర్తలు. ఇప్పటికీ మా కార్యకర్తలు మా నాయకులు కోట చుట్టూ తిరుగుతున్నారు ఇప్పటికి కూడా. కానీ ఏ రోజు జెండా ఇష్టపడలే. మేము మా లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం తీసుకురావడం, పేదల రాజ్యం, మోడీ రాజ్యం, రామరాజ్యం రావాలని కష్టపడి పనిచేస్తున్నాం. మేము మీ పార్టీలకి భయపడి పోలే. అడ్డిమారి గుడ్డి దెబ్బల ఎట్లా అధికారంలోకి వచ్చాడో ప్రజలకు తెలుసు. మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ అధికారంలోకి వచ్చిందో తెలుసు. మళ్ళీ వివరంగా చెప్తాను. దుబ్బాక ఎన్నికల్లో మీ పార్టీకి డిపాజిట్ రాలే. రాష్ట్ర ముఖ్యమంత్రి వినాలేదు. దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలే, మేము గెలిచినాం. హుజాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలే, మేము గెలిచినాం. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలే, మేము కేవలం 10,000 ఓట్లతో మాత్రమే ఓడిపోయాను. మేము హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము 48 గెలిచాం. మీరు తిప్పి ఓడితే 2 కూడా 3 కూడా గెలవాలి, మీరు 2 గెలిచారు. మీరు కరీంనగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ గతంలో 0 అని అధ్యక్షుడు ఉన్నప్పుడు, వరంగల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ 0. కానీ ఇలా మీరు ఎట్లా అధికారంలోకి వచ్చారో అందరూ తెలుసు. ఒక వ్యక్తి ముందు మాట్లాడే ముందు బురద తెలదు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు నేను కసితో ఉన్నాను. ఆ కసితోనే కొట్లాను. మేము 150 రోజుల పాటు ఎండనక వాననక సెలనక 1600 కిలోమీటర్లు మేము యాత్ర చేసి కేసీఆర్ మెడలు వంస్తే బీఆర్ఎస్ నేను ఒకటంట. ఇవాళ అందరు తెలిసి ఇవాళ బీఆర్ఎస్తో ఏ విధంగా కాపాడుతున్నారు, ఏ విధంగా ఒక కేసు తీసి మళ్ళీ ఢిల్లీకి ఏ విధంగా మూటల పెడుతున్నారు. కేరళ ఖర్చులు పెడుతున్నారు, తమిళనాడు ఖర్చులు పెడుతున్నారు, కర్ణాటకనైతే పెట్టదు. ఆ కర్ణాటక శివకుమార్కు ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పి ఇయలే అని ఖర్చు పెట్టుడు బంద్ చేసిండు. ఏ అంటున్నానే దుకాణం బంద్ చేసుకున్నాడు. తమిళనాడుకు కేరళకు పైసలు తెలంగాణ రాష్ట్రం నుంచే పోతున్నాయి. కానీ తెలంగాణ నుంచి పైసలు కాంగ్రెస్ పార్టీకి మూట చేయడానికి మాత్రం 1000 కోట్లు పోతున్నాయి. కానీ తెలంగాణకు పాలించడానికి మాత్రము 6 గ్యారెంటీలు తీర్చడం మాత్రము 12 లక్షల కోట్లు అప్పైపోయింది. అలా ఆలోచించుకోవాలి తెలంగాణ సమాజం. ధన్యవాదాలు. మీ నమ్మకం ఉందానా? స్థలాలు ఇచ్చిరా? మరి ఏ 100 కోట్లు ఏం చేసుకుంటావే? ఏం చేసుకుంటావు? మీ హెల్త్ కార్డులు పని చేస్తున్నాయా? కేసీఆర్ ఏం చేసాడు? అన్న నమ్మి మోసపు కూర్రే. నేను వరంగల్ జోగి చెప్పాను. మరోసారి వరంగల్ ఏమన్నాడు కేసీఆర్? వేదిక పెట్టి ఏమన్నాడు? ఒక రిపోర్టర్ అడగగానే ఇల్లు కావన్నా దయాకరావు పిలిచి కదా, ఇవి చూడా, ఈ పని చూడా వీళ్ళకలకు అని ఏమన్నాడు? డబుల్ బెడ్రూమ్ కాదు, ట్రిపుల్ బెడ్రూమ్ ఇస్తా, నెక్స్ట్ వచ్చేసరికి మీ ఇంటికి వస్తా, గొర్రెపిల్లం వస్తారు కదా అన్నాడు. అన్నాడు లేదా? వీళ్ళు ఫుల్ పలాభిషేకాలు చేసి ఏమైందే గొర్రెవే బర్రె అయ్యాల. ఏం లేదు. 100 కోట్లు మీకు జాగలేవు. ఫస్ట్ ఈ కర్మేల జాగలేమని చెప్పి నువ్వు అది నీ కర్మేల జాగలేమని చెప్పాను. హెల్త్ కార్డులు ఇవ్వమని చెప్పాను.